బ్రేకింగ్ న్యూస్. చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. నేటి నుంచి 4 రోజుల పాటు 4 మండలాల్లో పర్యటించనున్నారు. కుప్పం, గూడుపల్లి, శాంతిపురం, రామకుప్పం మండలాల్లో టూర్ ఉండనుంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కుప్పం నియోజకవర్గంలో 3 నెలలకు ఒకసారి పర్యటిస్తున్నారు భువనేశ్వరి. పర్యటనలో భాగంగా మహిళలతో ముఖాముఖి నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. వర్మ, ఇప్పుడు 4 రోజుల పాటు ఏదైతే చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి పర్యటన ఉందో దీనికి సంబంధించి వివరాలు ఏంటి? అదేవిధంగా ప్రజలు ఏమైనా సమస్యలకు సంబంధించి సిద్ధం చేసుకున్నారా? భువనేశ్వరి వస్తున్నారు కాబట్టి ఈ రోజు నుంచి 4 రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పర్యటన అయితే మొదలైంది. ఇందులో భాగంగా కుప్పం, గుడిపల్లి, శాంతిపురం, రామకుప్పం ఇలా కుప్పం నియోజకవర్గంలో ఉన్న 4 మండలాల్లో కూడా భువనేశ్వరి పర్యటిస్తారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కుప్పం నియోజకవర్గంలో ప్రతి 3 నెలలకు ఒకసారి నారా భువనేశ్వరి అయితే పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా తొలి రోజు అంటే ఈ రోజు ఇప్పటికే 9 గంటల నుంచి కూడా ఉదయం ప్రజల నుంచి వినతి పత్రాలు భువనేశ్వరి స్వీకరిస్తున్నారు. అనంతరం మరి కాసేపట్లో కడపల్లి, శివపురం దగ్గర ఉన్న ఏదైతే కుప్ప నియోజకవర్గంలో సొంత ఇంటిని చంద్రబాబు నిర్మాణం చేపడుతున్నారో ఆ ఇంటి నిర్మాణ పనులను కూడా భువనేశ్వరి పరిశీలిస్తారు. అనంతరం ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులతో ముఖాముఖి సమావేశం కూడా జరుగుతుంది. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు గుడిపల్లి మండలం నలగంపల్లి గ్రామంలో కూడా ముఖాముఖి సమావేశం జరుగుతోంది. అలాగే మధ్యాహ్నం పైన 3 గంటల ప్రాంతంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభోత్సవం కూడా కుప్పంలో భువనేశ్వరి చేపడతారు. అలాగే కుట్టు మిషన్, సైకిల్ వంటి వస్తువులు కూడా పంపిణీ కార్యక్రమం చేపడతారు. అలాగే సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఎన్టీఆర్ ట్రస్ట్ బిఎస్సి స్టూడెంట్స్ తో కూడా ముఖాముఖి సమావేశం జరిపి అనంతరం స్థానిక పిఈఎస్ వైద్య కళాశాలకు చేరుకుని అక్కడ పరిశీలన అయితే చేపడతారు. అలాగే సాయంత్రం ఇంకా కుప్పం నియోజకవర్గంలో నేతలతో అలాగే అక్కడ మహిళలతో కూడా ఈ రోజు సాయంత్రం 6 గంటలకు భువనేశ్వరి పర్యటన అయితే కొనసాగుతుంది. ఈ విధంగా ఈ రోజు తొలి రోజు అనంతరం మిగతా 3 రోజుల పాటు కూడా మిగతా మండలాల్లో, కుప్పంలోని మండలాల్లో కూడా భువనేశ్వరి పర్యటిస్తారు. అక్కడ కుప్పంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను కూడా వాటి వివరాలు కూడా స్థానిక నాయకులను అడిగి తెలుసుకుంటారు. అలాగే ప్రజల బాగోగులు కూడా తెలుసుకునే పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద కుప్పంలో ప్రతి 3 నెలలకు ఒకసారి కూడా భువనేశ్వరి పర్యటన అయితే కొనసాగుతోంది. కుప్పం చేరుకున్న ఆమెకు నిన్న రాత్రి కుప్పం చేరుకోవడం జరిగింది. అక్కడ ఉన్న స్థానిక నేతలు కూడా ఘన స్వాగతం పలికిన పరిస్థితి అయితే ఉంది. సునీత. రైట్ వర్మ, థ్యాంక్ యూ.